అందరికీ నమస్కారం. వినాయక చవితి త్వరలోనే రాబోతోంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో, చాలా ఔత్సాహికంగా చేసుకునే పండగల్లో వినాయక చవితి అనేది ఇంచుమించు ప్రథమం. ఈ వినాయక చవితి పండగకి చాలా ప్రత్యేకత ఉంది. మిగతా పండుగలతో పోలిస్తే. ఇది కేవలం ప్రతి వాళ్ళు ఇంటిలో అనేకమైన పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో, ప్రధాన కూడళ్ళు, అపార్ట్మెంట్స్ మధ్య, ప్రముఖ ప్రదేశాల వద్ద ప్రత్యేకంగా ఈ వినాయకుని ప్రతిమలు నిలబెట్టి ఇంచుమించు 10 రోజులు ఉత్సవాలు జరిపి తదనంతరం వినాయక నిమజ్జనం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యంగా కొన్ని నగరాలు హైదరాబాద్, బాంబే, పూణే వంటి నగరాల్లో ఈ వినాయక చవితి ఉత్సవాలనేవి చాలా ప్రాశస్త్యాన్ని నెలకొల్పున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంచుమించు లక్షల్లో వినాయకుని యొక్క విగ్రహాలనేవి నెలకొల్పి ఇంచుమించు 10 రోజులు ఉత్సవాలు జరిపి నిమజ్జన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలిసినట్టే ఈ పండుగలనేవి మన సాంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకునే కార్యక్రమాలు. కానీ ఏ పండుగ చేసినా సరే అది ప్రకృతికి కానీ, పర్యావరణానికి కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో జరగకూడదు. నిజానికి ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేవి ఎలా జరిగినాయి అంటే ఇది యాక్చువల్‌గా ఇప్పుడు జరిగేది కాదు. స్వాతంత్ర సమరం కార్యక్రమాల్లో భాగంగా బాలగంగాధర్ తిలక్ గారు వివిధ రకాలటువంటి వివిధ వర్గాల ప్రజల్ని, అనేక ప్రాంతాల ప్రజల్ని ఒక తాటికి తీసుకొచ్చి ఈ స్వాతంత్ర సమర యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి భాగంగా అనేక రకమైన కార్యక్రమాలు నిర్వర్తించేవారు. సో మెనీ గ్రూప్ యాక్టివిటీస్. అందులో భాగంగా ఈ ఉత్సవాలు కూడా ఆయన చేశారు. తత్ఫలితంగా ఆ కార్యక్రమాల్లో చాలా సక్సెస్ వచ్చింది. అందరూ కూడా స్వాతంత్ర సమయంలో సంఘటితంగా పోరాడి ఆ కార్యక్రమాల్లో స్వాతంత్ర సమర యుద్ధంలో పార్టిసిపేట్ జరిగింది. ఆ రకంగా ఈ ఉత్సవాలు, గ్రామోత్సవాలు, పట్టణోత్సవాలు అనేవి ఆ రోజుల్లోనే ప్రారంభమయ్యాయి. తరతరాలుగా ఈ ఆచారాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. బట్ రోజులు గడిచే కొద్దీ కూడా మన వ్యవహార శైలిలో మార్పొస్తోంది. ఆహారపు అలవాటుల్లో మార్పొస్తోంది. వస్త్రధారణలో మార్పొస్తోంది. అదేవిధంగా పండుగలు, పబ్బాలు, ఆచరణలో కూడా మార్పు అనేది జరుగుతూ వస్తుంది. నిజానికి ఈ వినాయక చవితిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వినాయకుని విగ్రహం. ఆచారాలు, ధర్మాలు, భక్తి శ్రద్ధలతో పాటు ఈ వినాయక ఉత్సవాల నిర్వహణలో కూడా పోటీతత్వం ఏర్పడిపోయింది. వినాయకుడిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దటం కోసం వాటి ఎత్తు, పరిమాణాలు దృష్టిలో పెట్టుకుని వాటిని అత్యంత సుందరీకరణంగా దిద్దుతున్నారు. వీటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా ఈ విగ్రహానికి సుందరీకరణలో భాగంగా అనేక రంగులు వేయటం, తలుకు బెలుకులు అమర్చటం, తద్వారా వినాయకుని ప్రతిమ అత్యంత స్ఫూర్తిదాయకంగా, చూడడానికి ఆనందదాయకంగా ఉండేలా తయారు చేస్తారు. ఇది కేవలం ఆసక్తి, అద్భుతంగా చేయాలన్న కార్యక్రమ భాగంలో నిమిత్తం సహజమే. కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటి? కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి గురవుతాయి. దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, సముద్రాల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ ఈ వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. 1, 2 కాదు, వందలు, వేలు కాదు,
లక్షల్లో విగ్రహాలు దేశవ్యాప్తంగా వివిధ నదుల్లో, వివిధ కాలువల్లో, వివిధ నీటి పరివాహక ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతాయి. కానీ ఇక్కడ వస్తున్నది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది సహజ సిద్ధంగా విభజితం అయ్యే పదార్థం అయితే కాదు. ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. అది నీటిలో ముంచిన వెంటనే కరగటం అనేది చాలా రోజులు పడుతుంది. అంతేకాకుండా ఈ విగ్రహాలపై అమర్చినటువంటి రంగులు కానీ, ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా ఫ్లేక్స్‌గా విడిపోయి అన్‌డిసోసియేటెడ్ పార్టికల్స్‌లో వాటర్‌లో ఉండిపోతాయి. దీని పరిమాణం వాటర్ యొక్క టెంపరేచర్‌ని పెంచుతుంది. అంతేకాకుండా వీటికి వాడే రంగుల్లో కొన్ని రకాలైనటువంటి హెవీ మెటల్స్ కూడా ఉంటాయి. లైక్ మెర్క్యూరీ, కాడ్మియం, లెడ్ ఇవన్నీ కూడా వాటర్ లెవెల్‌లో ఆక్సిజన్ లెవెల్స్‌ని మార్చేస్తాయి. పీహెచ్ లెవెల్స్‌ని మార్చేస్తాయి. బట్ జలాధార జీవులనేవి చాలా ఉంటాయి. అవి కొన్ని రకాలైనటువంటి జీవరాశులు, మొక్కలు వీటన్నిటికి కూడా మనుషులు ఏ విధంగా అయితే ఆక్సిజన్ తీసుకుంటాయో, అవి కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకుంటాయి. నిజానికి ఈ జలరాశులనేవి కూడా దగ్గర దగ్గర వాటికి డిజాల్వ్డ్ ఆక్సిజన్ 5 పీపీఎం ఉండాలి. ఈ కాలుష్యం దారంగా టెంపరేచర్ మారిపోవడంతో పాటు ఆక్సిజన్ లెవెల్ డిప్లీట్ అవుతాయి. ఆ డిప్లీషన్ కూడా 3 పీపీఎం వరకు కూడా ఆక్సిజన్ వచ్చినా సరే అవి సస్టైన్ అవుతాయి. ఒకవేళ 2 పీపీఎం వస్తే ఖచ్చితంగా అవి డిమాలిష్ అయిపోతాయి. ఆ రకంగా జీవరాశులు, మొక్కలు, జలజీవరాశులన్నీ కూడా ఇబ్బందికి గురవుతాయి. దానితో పాటుగా ఈ విధంగా కలుషితమైనటువంటి నీరుని శుభ్రపరచటంలో చాలా శ్రమించాల్సి వస్తుంది. ఆ వాటర్ అనేది జీవరాశుల యొక్క అనేక అవసరాలకు ఉపయోగించాల్సి వస్తుంది. ఈ పరిశుభ్ర శుద్ధీకరణలో లోపాలు జరిగిన, ఈ విధంగా ఇబ్బంది పడేటువంటి జలరాశుల్ని ఆహారానికి ఉపయోగించిన ఈ ఫుడ్ చైన్ ప్రాసెస్‌లో ఖచ్చితంగా అనేక రకమైనటువంటి వ్యాధులు మానవాళికొస్తాయి. ఈ రకంగా ప్రకృతి హితం కానటువంటి వస్తువుల్ని, పదార్థాల్ని వాడటం వల్ల అటు జలజీవరాశులు, భూజీవరాశులకి కూడా ఇబ్బందొస్తుంది. ఇది కూడా నిజానికి క్లైమేట్ చేంజ్‌లో ఒక భాగం. ఇప్పుడు మనందరం చూస్తున్నాం. అకాల వర్షాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్‌లో భాగం. ఇది కేవలం ఒక ప్రాంతంలోనో, ఒక ప్రదేశంలోనో, ఒక నదిలోనో, ఒక చెరువులోనో జరిగితే ఆ ప్రాంతానికే ఉంటుంది. బట్ ఇదిలా కాదు. నదులు అనేవి ప్రవహిస్తూనే ఉంటాయి. సో, ఈ విధంగా కలుషితమైనటువంటి నీరు అది ప్రవహించేంత పరిమాణమంతా కూడా ఇది పాకుతూ ఉంటుంది. అదేవిధంగా చెరువుల్లో దీని యొక్క కాన్సంట్రేషన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో ఇవి నిమజ్జనం చేయటం వల్ల అక్కడ ఈ జల సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాతావరణ మార్పు వచ్చినప్పుడల్లా వైరల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. వైరల్ డిసీజ్‌తో పాటు ఇప్పుడు జరుగుతున్న క్లైమేట్ చేంజ్‌లో అనేక రకమైన కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఈ విధమైన కాలుష్యం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి పండుగలు కానీ మనం చేసుకునేటప్పుడు అటు ప్రకృతికి కానీ, పర్యావరణానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయటం వల్ల సకల జీవరాశులకి కూడా సస్టైన్‌మెంట్ అనేది బావుంటుంది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే వినాయక చవితి పండుగల్లో వాడేవన్నీ కూడా ప్రకృతి సంబంధించినవి లేదా సహజసిద్ధంగా చేసినవి. ఆకులు కానీ, పళ్ళు కానీ, తయారు చేసే పిండి పదార్థాలు కానీ, అవి ఏవి కూడా నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఉండేవి కాదు. అదేవిధంగా వినాయకుని ప్రతిమలు కూడా ప్రకృతి హితమైన పదార్థాలతో, మట్టితో కానీ, పసుపుతో కానీ, ఆహార ధాన్యాలతో కానీ, పప్పు దినుసులతో కానీ, వృక్షాలు, మొక్కలలో ఉపయోగించేటువంటి ప్రకృతి హితమైన పదార్థాలతో కానీ చేస్తే అవి నిమజ్జనం చేసినప్పుడు
అవి నిజానికి జలరాశులకి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. వాటి సస్టైన్‌మెంట్‌కి ఇబ్బంది లేకుండా కాకుండా అవి బలపడటానికి ఉపయోగపడతాయి. వీటిలో కూడా కొన్ని అబ్జార్ప్షన్ కెపాసిటీస్ ఉండటం వల్ల ఆల్రెడీ ఉన్నటువంటి అందులో ఇంప్యూరిటీస్‌ని కూడా అవి అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో, కాలుష్యం కాకుండా పరిశుభ్రత కూడా ఈజీ పడుతుంది. ఈ విధంగా మన వినాయక చవితి ప్రకృతి హితంగా జరగాలి. ప్రకృతి పరిరక్షణలో, పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి. దానికి పూర్తి బాధ్యత మనది. ఇటీవల కాలంలో నిజానికి అవేర్‌నెస్ బిగిన్ అయింది. ఇళ్లల్లో చేసే విగ్రహాల్లో మార్పు చాలా కనపడుతోంది. మట్టి విగ్రహాలు చేస్తున్నారు. చాలా ఆనందదాయకం. కానీ కూడళ్లలోనూ, ప్రత్యేక ప్రదేశాల్లో చేసే వాటిలో ఈ మార్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటం. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, సొసైటీల ద్వారా, సిబ్బంది ద్వారా, అధ్యాపక, ఉపాధ్యాయ సిబ్బంది ద్వారా మంచి, చెడు ఇందులో సైన్స్ ఏముంది? ఆనందం ఏముంది? మనం ఏది ఆచరించాలి? ఏది ఆచరించకూడదు? మనం పండగలు చేసుకోవటం మనకి ఆనందంగా ఉండాలి. ప్రకృతికి ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అనే కాన్సెప్ట్ ఉండాలి తప్ప, ఇవి మనకి ఏ విధమైనటువంటి విఘాతాన్ని కలిగించకూడదు అనేది పూర్తి స్థాయిలో వివరణ కల్పిస్తే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పండగ ప్రకృతి హితంగాను, పర్యావరణ హితంగాను జరుగుతుంది. మనందరం ఖచ్చితంగా పాటిద్దాం. ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను తయారు చేద్దాం. పర్యావరణ హిత వినాయక విగ్రహాలు ఉపయోగిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. ప్రకృతిని కాపాడుదాం. బోలో ఎకో ఫ్రెండ్ గణేష్ మహారాజ్ కి జై. భారత్ మాత की जय. థాంక్స్ ఫర్ వాచింగ్.